భరోసా ఇచ్చి పేద బతుకులపై కొడతారా? నైట్ ఫుడ్ కోర్ట్ వ్యాపారులకు న్యాయం జరగాలి. ముద్రా లోన్స్ ఎలా కడతారు? కూటమి ప్రభుత్వ అరాచకాలపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి. విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న నైట్ ఫుడ్ కోర్ట్ తొలగించి 6 మాసాలు గడుస్తున్న ఇప్పటికీ వారికి ఇచ్చిన భరోసాను గాలికి వదిలేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పండగల ముందు షాపులు తొలగించి చిరు వ్యాపారుల ఉసురును మూటగట్టుకున్నారని మండిపడ్డారు. వారికిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షకు వెళ్లి వాసుపల్లి గణేష్ కుమార్ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే 3 వ్యాపారులు చనిపోయారని, ఆ పాపం కూటమిదేనని అన్నారు. అసలు చిరు వ్యాపారులపై ఆపరేషన్ ఏమిటని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు పెద్దపీట వేసిందని, జగన్మోహన్ రెడ్డిని చూసి సుపరిపాలన అంటే ఏంటో నేర్చుకోవాలని హితవు పలికారు. 2016 నుండి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని, వారికి ముద్రా లోన్స్ కూడా ఇచ్చారన్నారు. ఇప్పుడు ఏ ఆధారంతో వాళ్ళు చెల్లిస్తారని ప్రశ్నించారు. తాకడానికి వీలు లేని లాఫుల్ యాక్ట్ తయారు చేసే పని వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తూ ఉంది. వాళ్ళకి కంప్లీట్ గా లీగలైజ్ చేసి వాళ్ళకి హక్కులన్నీ కూడా అందించే బాధ్యత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ఎక్కడైనా సరే ఫుడ్ కోర్టులు అనేవి నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం కూడా. ఈవెన్ సింగపూర్ యు గో ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, థాయిలాండ్ యు గో ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, చైనా యు గో ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, యు గో యుఎస్ ఆఖరి యుఎస్కి వెళ్ళు ఫుడ్ కోర్టులు ఉంటాయి. ఇంకేం కావాలి నీకు? ఫుట్పాత్ మీద అమ్ముతారు యుఎస్లోని. యుఎస్ కంటేనా? అండర్స్టాండ్. ఒకసారి మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళి చదివేసి వస్తాం కదా అని చెప్పి అంటారు కదా, విహారయాత్రలు అవన్నీ అండర్స్టాండ్ చేసుకోమని చెప్పి చెప్తాం అన్నమాట. 156 షాపులు కాదు, 96 షాపులు, 110 షాపులు. ఈ 110 షాపులకి మేము ఇమ్మీడియట్ గా చేయిస్తాము, ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయిస్తాము, పెట్టుకోమని చెప్పి మేము ఆర్డర్ ఇస్తున్నాం అని చెప్పేసి కౌన్సిల్ తీర్మానం చేసిందా లేదా? మరి చేసినప్పుడు చేయాలి కదా ఈ కేతన్ కాదు. అంటే మీరేమో ప్రజల్లో వెనకబడినటువంటి కార్పొరేట్లకి మీరేమో మాట వినరా? ప్రజల పల్స్ తెలిసేవాళ్ళు ఎవరు? ప్రజల్లో గెలిచేవాళ్ళు, ప్రజల కోసం పోరాడేవాళ్ళు. ఆ ఏసీ రూముల్లో కూర్చొని బుక్ ఫెలోస్ దే కాంట్ డూ ఇట్. బుక్ చదువుకొని వచ్చేసి చట్టాన్ని ఉపయోగిస్తానంటే లా అనేది ఏంటంటే హ్యుమానిటేరియన్. వెన్ మనీ రూల్స్, లా ఇస్ నో పవర్. ఇదే చట్టం ఉంది, సుప్రీంకోర్టు చట్టం, ఎందుకు నువ్వు చేయట్లేదు? హైకోర్టు చట్టం ఉంది, ఎందుకు నువ్వు చేయట్లేదు? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మనీ రూల్స్, లా ఇస్ నో పవర్ అంటే మనీ ఎక్కడికి మారింది? ఈ బడాబాబులు ఏదైతే హోటల్స్ ఉన్నాయో, నోవోటెల్లు, ఈ పెద్ద పెద్ద దస్వల్లా, ఇవన్నీ కూడా సాయిరాం పార్లర్లు, ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి ఈ ఫుడ్ కోర్ట్ వల్ల. నేనే చెప్తాను సాక్ష్యం. సాయిరాం పార్లర్కి వెళ్ళేవాడిని, శనివారం నేను ఇక్కడికి వచ్చేవాడిని. అలా నాలాంటి ఎంతో మందికి ఆలోచన వచ్చాయన్నమాట. వాళ్ళ వ్యాపారాలు దెబ్బలు తాగాయి, ఆ డబ్బు మారింది. అందుకే అన్నావు మనీ రూల్స్, లా ఇస్ నో పవర్. చట్టం చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్తా ఉంది, హైకోర్టు యాక్ట్ ఉంది, ఇవన్నీ కూడా పెడతా ఉన్నారన్నమాట. ఏదైనా సరే మంచి నాయకత్వం ఉండాలి. నేను ఉండేటప్పుడు ఒక్క షాప్ టచ్ చేసేవాడు కాదు ఎవడైనా సరే. నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇదే రైల్వే దగ్గర 300 మంది ఆర్టీఎఫ్ పోలీసులు వస్తే, వెహికల్స్ 20 వెహికల్స్ వస్తే ఒక్కరిని వెళ్ళి జవాబు చెప్పి ఆ డిఆర్ఎం రప్పించి ఆపించాను నేను. ఒక్క షాపుని తొలగించారా ఆ రోజు? చెప్పి ఒక్క షాప్ తొలగించారా? ఈ రోజు చూడండి అన్ని పీకేశారు. అల్లిపురం దగ్గర అన్ని షాపులు ఓపెన్ చేస్తే ఆపించాను. రైల్వే దగ్గర కాన్వెంట్ జంక్షన్ దగ్గర నుండి మన శ్మశానం నుండి వస్తామంటే టువర్డ్స్ రైల్వే స్టేషన్ కి అక్కడ ఆపించాను. జ్ఞానపురం ఆపోజిట్ గా ఆపించాను. కేజీ దగ్గర ఆపించాను. జగదాంబ దగ్గర ఆపించడం జరిగింది. అలాగే పూర్ణ మార్కెట్, కార్పెంటరీ షాపుల దగ్గర, టౌన్ కొత్త రోడ్డు, వేలంపేట, ఆగర్ కనకమాస్ టెంపుల్ ఏరియా దగ్గర ఎక్కడైనా సరే షాప్ టచ్ చేస్తే తక్షణం అక్కడికి వెళ్ళి వాలివ్వండి అన్నమాట. కమిషనర్నే నేనేమో
ముచ్చెమట్లో చేసి పంపించాను ఇక్కడ నుండి. ఓకే, వస్తారండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారండి, పాడేరు నుండి, అరకు నుండి, అది వాళ్ళ పిల్లల చదువుల కోసం చెప్పేసి ఊర్లు వదిలేసి వస్తారండి. రాత్రి 12 గంటల వరకు 2 గంటల వరకు ఒక ఆడవాడేమో ఆ రోడ్డు మీద పని చేసుకొని కడిగేసి చేసి అందరు తినేసిన ప్లేట్లు కడుక్కొని ఇంటికి వెళ్తుందంటే ఆ తల్లికి పదార్థం చెయ్యాలా లేదా? చెయ్యాలా లేదా? నువ్వేం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చావా? నువ్వేం వాళ్ళకేమో బాగు చేస్తున్నావా? అందరికీ ఇచ్చినట్లయితే నువ్వేమో అమ్మఒడి ఇస్తున్నావు, అది ఇస్తున్నావు, అంతేనే, అంతే కదా. అందుకని ఇక్కడేం చేయట్లేదు కదా, అలాగే ఉద్యోగ కల్పన లేదు కదా. పిల్లలు అలా చదువుకోవాలి. ఈరోజు నువ్వు ఉద్యోగాలు చేయట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు దేశాలు వదిలేసి. సో అలాంటి తల్లికి ఈ శిక్ష ఏమంటే, ఎవరైనా సరే ఉన్నోళ్ళ ఇంట్లోనే ఒక ఆడపిల్లలేమో 7 గంటలు దాటిన తర్వాత అంటే ఫోన్ కూడా వస్తారు. మరి అలాంటిది ఆ అమ్మ ఇంకా రాలేదు, మా అమ్మ రాలేదని కొడుకు బాధపడదండి. ఎంత మనసు బాధపడే పరిస్థితి అంటే, మా అమ్మ ఫుడ్ కోర్ట్లో ఉన్నదే, నా స్టూడెంట్స్ అందరూ, నా ఫ్రెండ్స్ అందరూ చూసారే, ఎంత చిన్నపుచ్చుకుంటుంది ఆ లైఫ్. అది ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళేం పెద్ద పెద్ద మ్యాన్ల మీద ఉంటారా? ఆ ఫ్రెండ్ వచ్చేస్తే వీధి దగ్గర పెట్టి ఇల్లు పరిస్థితి వస్తే వాడు ఎక్కడ చీ కొడతాడో క్లాసులో అని వీధి గుమ్మం దగ్గర ఆపేసి లోనికి వెళ్ళి తయారయ్యి వస్తారన్నమాట. వాళ్ళ ఇంటి చూసేస్తే ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గర చెప్పేస్తారేమని. అలాంటి కుటుంబాలండి ఇవన్నీ మావి. నేను అక్కడి నుంచి వచ్చానండి, నాకు తెలుసండి. నా ఫ్రెండ్స్ వీధుల దగ్గర ఆపేసేవానండి. నా ఇంటి పరిస్థితి తెలిస్తే నన్ను ఎక్కడ చిన్నగా చూస్తారని చెప్పి. ఇక్కడ విశాఖపట్నం మీద పడ్డారు. చంద్రబాబు నాయుడికి సిగ్గు లేదు, పవన్ కళ్యాణ్కి సిగ్గు లేదు, ఆఖరికి లోకేష్ గారికి ఏంటంటే యూజింగ్ ద రెడ్ బుక్. దీస్ ఆల్ 2 people ఏంటంటే అతను తోల్బొమ్మలు ఆట ఆడిస్తున్నాడు లోకేష్. చంద్రబాబు నాయుడు కూడా వినే అంటే లోకేష్కి వినే ప్రసక్తి లేదు. సో ఈజ్ వెరీ రిజిడ్. Rigidity is arch enemy for the leadership. I'm telling Lokesh sir. Rigidity is arch enemy for the leadership. నువ్వు ఎంత మొండిగా ఉంటే it hurts you one day. నిన్ను హర్ట్ చేస్తుంది ఒకరోజు. తప్పు చేస్తావన్నావు, ఇది మంచిది కాదు. కడుపు మీద ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేయక కొట్టకు. 99 పైసలు ఇచ్చో, నేను కూడా ఆపట్లేదు, నిన్న ఇచ్చుకో, నీ ఇష్టం. కానీ వీళ్ళకి మాత్రం న్యాయం చెయ్యి. ఈ వాయిస్ నీ దగ్గరకు వస్తే న్యాయం చెయ్యి తప్పకుండా. అధికారులు చెప్పండి మీరు.